అందరూ నమస్కారం. ఈరోజు దర్శి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈరోజు ప్రచార భాగంలో అందరూ, ముఖ్యంగా రైతులందరూ, మహిళలందరూ, అక్కచెల్లెలందరూ వచ్చేసి ఘన స్వాగతం పలికే నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గడపకు పోయినా కూడా ఆయా జగన్మోహన్ గారి పథకాలు మాకు చేరుతున్నాయి. జగన్మోహన్ గారి వల్ల మేము ఎంత బాగుపడుతున్నాము. కరోనా టైంలో కూడా మమ్మల్ని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. చిన్న కరెంటు సమస్యలు కూడా దృష్టికి వచ్చారు. అవి వెంబడే సాల్వ్ చేస్తామని చెప్పాము. ఏదైనా జగన్మోహన్ గారు చలవ వల్ల మళ్ళీ మాకు సీట్ రావడం నిజంగా సంతోషం ఉంది. మమ్మల్ని జగన్మోహన్ గారు చూసి జగన్మోహన్ గారి పథకాలు డైరెక్ట్గా పేద ప్రజలకు డైరెక్ట్గా చేరుతున్నాయి కాబట్టి ఇటువంటి నాయకుడు కావాలి, ఇతనికే మళ్ళీ మేము ఓట్లు వేస్తామని చెప్పి స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి మేము పూర్తిగా వాళ్ళు ఇచ్చే ఆదరాభిమానాలని చూసి మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి ఊహిస్తున్నాం. ఈరోజు మన దర్శి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచారం ప్రారంభించాము. ఫస్ట్ ప్రచారానికి ముందు మన ఐప్సాంగ్ గుడిలో పూజ చేయించుకొని హ్యాపీగా మనకిక్కడ ప్రచారంలో అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ బాగా హ్యాపీగా అందరూ పాల్గొన్నారు. ప్రతి గడపకి మేము పోయి ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ మాకు అందినాయి, మేము తప్పనిసరిగా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాము, మళ్ళీ మన ఎమ్మెల్యే అయిన శివప్రసాద్ రెడ్డి గారిని మీ కొడుకుని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని వాళ్ళందరూ సభాముగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి మనతోటి తిరిగి చాలా సంతోషంగా గడప తిరగటం అందరికి నాకు సంతోషంగా ఉంది. మనకి తప్పనిసరిగా మీ కొడుకుని వాటికి గెలిపించుకుంటాం మేము ఎమ్మెల్యేగానే చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్.